ఇవాళ సండే హాట్ టాపిక్ అన్నప్పుడు ప్రముఖ నటుడు మాధవన్ సఖీ అనబడే చిత్రంలో ఒక సెన్సేషనల్ యాక్టర్గా మీకు మనందరికీ కూడా పరిచయం. ఇవాళ అతని డయట్ ప్లాన్ 21 డేస్లో మీకు అంత స్మార్ట్గా అంతలాగా చిక్కిపోవడం ఏమిటి అని చెప్పి మీకు చూడండి, కర్లీ టేల్స్ అనబడే ఒక ఛానల్కి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడగడం. సో ఇందులో మీకు మాధవన్ గారు చెప్పిన విషయాలు ఇవాళ డైటీషియన్స్ అనండి, అలాగే వైద్య నిపుణులు, ముఖ్యంగా లావుగా ఉన్నవాళ్ళు, సో వీళ్ళందరూ కీన్గా గమనిస్తున్నారు. 21 రోజుల్లో మీరు మీ వెయిట్ని ఇంతలాగా ఎలా తగ్గించుకోగలిగారు, ఇది ఎలా చేసి చూపించగలిగారు, ఈ మిరాకిల్ ఎలా జరిగింది అని చెప్పి మాధవన్ గారిని ఈవిడ అడగడము, ఆయన వివరించిన తీరు చాలామంది చాలా పెద్ద లెవెల్లో మాట్లాడుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు చూసారనుకోండి, రాకెటరీ ద నంబి ఎఫెక్ట్ అనబడే చిత్రాన్ని ఈయన డైరెక్షన్ చేశారు. అందులో ఈ నంబి పాత్రను ఈయన పోషించారు, అంటే హీరో పాత్ర. సో దీనికి గాను మీకు నేషనల్ అవార్డు, అంటే ఉత్తమ చిత్రము జాతీయ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక గొప్ప రికార్డ్. అలాంటి మాధవన్ ఆ చిత్రములో ఈ శాస్త్రవేత్త నంబి అనబడే పాత్ర వేసేటప్పుడు చాలా లావుగా, ఇంత పొట్ట ఇలాగ కనిపించాడు. ఇదేదో మేకప్ ట్రిక్కో కాస్ట్యూమ్స్లో వీళ్ళు చేసిన మతలబో కాదండి, రియల్గానే ఆయన తన ఫిజిక్ను అలా మార్చుకున్నారు. ఈ చిత్రము షూటింగ్ అయిపోయిన తరువాత మళ్ళీ వేరే చిత్రాలు ఉంటాయి కదా, సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు శైతాన్ అనబడే ఒక చిత్రంలో యాక్ట్ చేశారు. అక్కడ ఇంత లావుగా ఈయన ఉండడు, కాబట్టి తన బాడీని ఈయన మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను కొన్ని వీడియోస్లో ఈ నైట్రిక్ ఆక్సైడ్ గురించి మాట్లాడుంటాను. నైట్రిక్ ఆక్సైడ్ ట్యాబ్లెట్స్ వేసుకుంటే ఈ హీరోలంతా ఇంతంత మీకు 6 ప్యాక్ బాడీ, మీకు చాలా వాళ్ళు మజిల్స్తో ఉన్నట్టుగా కనిపిస్తారు. తరువాత వేరే చిత్రము అన్నప్పుడు ఈ నైట్రిక్ ఆక్సైడ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం వాళ్ళు మానేస్తారు అని చెప్పి నేను మాట్లాడాను. మరి ఇవాళ మాధవన్ గారు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి గంట సేపు జాగింగ్ లేదండి, నేను జిమ్కి వెళ్ళడము కూడా లేదు, నాకు 54 ఏళ్ళు, కానీ నా టార్గెట్ ఏమిటి, నెల రోజుల్లో నేను వెయిట్ లాస్ అవ్వాలి, నేను ఆ చిత్రంలో ఆ పాత్రకు తగ్గట్టుగా నన్ను నేను మలుచుకోవాలి, దీనికోసము నేను ఒక డైట్ ప్లాన్ అనేది నేనే సొంతంగా, ఎటువంటి డైటీషియన్స్ లేకుండా నేనే కొద్దిపాటి రీసెర్చ్ చేసి ఈ విధంగా నేను నా ఆహారపు అలవాట్లను మార్చుకుంటే నా కినిజియాలజీ అంటారు. కినిజియాలజీ అంటే ఏంటి, ఒక హ్యూమన్ పర్ఫార్మెన్స్, హ్యూమన్ మూమెంట్, హ్యూమన్ డైటరీ సిస్టమ్, అంటే మనిషి దేహములో జరుగుతున్న మార్పులను స్టడీ చేసే ఒక శాస్త్రం కినిజియాలజీ అని అంటారు. సో దానిని బాగా స్టడీ చేశాను. స్టడీ చేసిన తరువాత నేను చేసిన ఒక అద్భుతమైన ఒక మాట అన్నాడు, డ్రింక్ యువర్ ఫుడ్, చ్యూ యువర్ వాటర్. అంటే నీ ఆహారాన్ని నువ్వు తాగు. ఆహారాన్ని తాగడం ఏంటి, అలాగే నీటిని నవలవడం ఏంటి, ఇదే ఈయన చెప్పిన సిస్టమ్. అంటే ఎటువంటి ఆహారము తీసుకున్నా 45 సార్ల నుంచి 60 సార్లు నేను బాగా మెత్తగా చూ చేసేవాడిని. అంటే ఏంటి, అలా నమిలేవాడిని, నవిలి దానిని ఒక ద్రవ రూపంలోకి తీసుకువచ్చి మింగేవాడిని. దీన్నే డ్రింక్ యువర్ ఫుడ్ అని చెప్పాడు. సో ఇవాళ అందరూ ఇదే మాట్లాడుతున్నారు. అలాగే మీకు ఎటువంటి లిక్విడ్స్ ఉన్నా కూడా మెల్లగా ఈ డ్రింక్స్ను మళ్ళీ నమలడం, అంటే ఫైనల్గా ఈయన చెప్పేది ఏంటంటే, మెల్లిగా ఆరాంగా నవ్వులుతూ మీ ఆహారాన్ని తీసుకోండి. తొందరగా ఆహారము తీసుకోవడం వల్ల మీ మెటబాలిజంలో తేడా వస్తుంది అనేది ఈయన చెప్పారు. అలాగే జిమ్కి నేను వెళ్ళలేదు, జాగింగ్ అంటారు, జాగింగ్ అంటే మళ్ళీ కీళ్ళ నొప్పులు రావచ్చు, జాగింగ్ నేను చెయ్యలేదు. మరి ఏం చేశారండి అంటే, ఆయన ఒకే మాట అంటాడు, 3 గంటలు, సాయంత్రం 3 గంటల లోపల మీరు తీసుకోవాల్సిన పళ్ళు, సేమ్ మనం మాట్లాడేదే. సో మీకు ఎంత ఇష్టము ఉంటే మీ వెయిట్కు తగ్గట్టుగా పళ్ళు తీసుకోండి, తినండి, బాగా తినండి, బాగా చూ చేసి నమిలి తినండి. 3 తరువాత మాత్రము పళ్ళు అనేవి లేవండి. మరి ఏమిటి అంటే కుక్డ్ ఫుడ్ అంటే ఏంటి, మీకు ఏదో ఒక రకంగా ఉడకబెట్టిన కాయగూరలు అనండి, అలాగే సూపులు అనండి, బాగా మనకు నచ్చిన, ఇతను ఒక వెజిటేరియన్ కాబట్టి ఆటోమేటిక్గా నాన్ వెజిటేరియన్లోకి వెళ్ళడు. సో ఇలాగ నచ్చిన ఆహారము 6 గంటల 45 నిమిషాలు సాయంత్రం ఫినిష్ చేసేయండి.
6:45కి మీ డిన్నర్ అనేది అయిపోవాలి. అలాగే మీరు నిద్రపోవడానికి 1.5 అవర్కి ఎర్లీగా నో స్క్రీన్ అంటే ఒక మొబైల్ ఫోనో, ఒక టీవీయో, ఒక కంప్యూటరో ఉండదు. అంటే గంటన్నర ముందు ఈయన ఇదంతా కూడా క్లోజ్ చేసేస్తాడు. మరి ఏం చేస్తారండి అంటే ఒక మంచి పుస్తకాన్ని పెట్టుకొని ప్రశాంతంగా చదువుకోవడము, ఎర్లీ టు బెడ్ 9-9:30కే పడుకుండిపోవడం, అలాగే ఎర్లీ టు వేకప్. సో ఎర్లీగా లెగడము, మార్నింగ్ వాకింగ్ మాత్రం హాయిగా నచ్చినట్టు ప్రశాంతంగా ఇలాగ 21 రోజులు. సో ఫస్ట్ విషయం ఈయన అన్నది ఏంటంటే ఫాస్టింగ్. ఎప్పుడు ఆకలి వేసిందో ఎంత తినాలో అంత మాత్రమే నేను లీఫీ వెజిటబుల్స్, సూపులు బాగా తినేవాడిని. ఇక రెండవది ఫ్లూయిడ్స్ ఇంటేక్, అంటే మీకు పళ్ళ రసాలు అనండి, కొబ్బరి బోండాం అనండి, ఇలాగ నాకు మంచి చేసే సూపులు వీటిని బాగా తీసుకునేవాడిని. ఈ రకంగా నాకు నీరసము అనేది లేదు, ఉపవాసం ఉంటున్నాను, అలాగే ఫ్లూయిడ్స్ ఇంటేక్ కూడా ఉంది. మూడవది అతి ముఖ్యమైనది, ప్యాకెట్లో ఉండే ఏ ఆహారాన్ని నేను 21 రోజులు ముట్టుకోనే లేదండి. ఇప్పుడు ఈ నంబి ఎఫెక్ట్ మూవీ, రాకెటరీ నంబి ఎఫెక్ట్ మూవీ అప్పుడు ఈయన లావ్ అవ్వాలి. ఈయన ఏం చేశాడో చెప్పమంటారా? ప్రతిరోజు కూడా ఓన్లీ బాగా కొలెస్ట్రాల్ ఉండే, ట్రాన్స్ ఫ్యాట్ ఉండే కేకులు తింటూ ఉన్నాడు. ఇలాగ ఇతను సడన్గా ఇంత లావ్ అయిపోయాడు, ఇంతంత పొట్ట వచ్చేసింది. ఇది మీకు చాలా డేంజర్. సో మూవీ షూటింగ్ అయిపోయింది, ఇవాళ మళ్ళీ తనను తాను ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. ఇప్పుడేం చేస్తున్నాడు? కేకులు కాదు, బిస్కెట్లు కాదు, పేస్ట్రీలు కాదు, మీకు ప్యాకెట్లో ఉండే ఏ ఒక ఆహారాన్ని అతను ముట్టుకోవడం మానేశాడు. ఓన్లీ లీఫీ వెజిటబుల్స్, పళ్ళు, సూపులు వీటిని తాగుతూనే 21 డేస్లో మీకు ఎంత కళగా, ఎంత తేజస్సుగా ఆ వెయిట్ అంతా తగ్గిపోయి, చూడడానికి ఒక 20 ఏళ్ల క్రితం మాధవన్ని మనం ఎలా చూసామో అలా కనిపిస్తున్నాడు. ఇవాళ అందరూ కూడా అదే ఆశ్చర్యపోతున్నారు. ఏం చేశారండి, మేము 30 ఏళ్ల నుంచి డైటీషియన్గా ఉన్నాము, మా క్లయింట్స్ ఇంతంత వెయిట్ ఉంటారు, వీళ్ళు తగ్గడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ మేము ఇంట్రడ్యూస్ చేశాము, కానీ మీరు 21 డేస్లో, ఇప్పుడు నన్ను అడిగారనుకోండి, నేనేం చెప్తాను? ఏమండి 10 ఏళ్ల పాటు మీరు పెంచి పోషిస్తున్నారు, ఇంత లావై కూర్చున్నారు, ఇవాళ 10 రోజుల్లో మీరు వెయిట్ తగ్గిపోవాలంటే అవుతుందా? జరగదు కదా. మీరు పళ్ళు బాగా తింటే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు, కానీ దీనికి కనీసము ఒక 6 నెలలు, సంవత్సరమైనా పడుతుంది కదా. ఆ 15 కేజీలో 20 కేజీలో మీరు తగ్గాలంటే ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైం అని చెప్తారు. కానీ ఇవాళ మాధవన్ చేసింది మనకే ఆశ్చర్యంగా ఉంది. సో ఆయన చేసింది ఒక పెద్ద మిరాకిల్లా ఉంది. ఏంటి? 6 గంటల 45 నిమిషాలకు నా డిన్నర్ పూర్తి అయిపోతుందండి. ఈ డిన్నర్లో నేను బాగా కుక్ చేసుకున్న వెజిటబుల్స్, అలాగే వెజిటబుల్ సూప్లు, అలా నాకు నచ్చినవి ఏవో వాటినే తిన్నాను. 21 డేస్లో ఇలాంటి ఒక ఆకారాన్ని నేను పొందగలిగాను. ఇదేం మిరాకిల్ కాదు. మీరు కూడా సరిగ్గా ఈ 4 సూత్రాలను ఫాలో అయ్యారు అంటే ఏంటండి 4 సూత్రాలు అంటే? ఉపవాసము, ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు మాత్రమే ఆహారము తినడము, అలాగే రెండవది చూసారు అనుకోండి మీకు లిక్విడ్ ఇంటేక్ అనేది తీసుకోండి, మూడవది ప్రాసెస్డ్ ఫుడ్ అనేది టోటల్గా ఆపేయండి, నాలుగవది మీ డిన్నర్ను 6 గంటల 45 నిమిషాలకి క్లోజ్ చేయండి, వెళ్ళి శుభ్రంగా ప్రశాంతంగా పడుకోండి, ఎర్లీ మార్నింగ్ లెగండి, మంచిగా ఒక 45 మినిట్స్ వాకింగ్ చేయండి. ఇలా చేయడం వలన మీరు మీ వెయిట్ని తగ్గించుకోవచ్చని ఒక గొప్ప సూత్రాన్ని మాధవన్ ఇవాళ, ఇతను ఒక డైటీషియన్ కాదు, ఒక డాక్టర్ కాదు, ఒక మామూలుగా ఒక ప్రొఫెషనల్ యాక్టర్, అలాంటి వాడు వైద్య నిపుణులనే షాక్ చేసే అతి ముఖ్యమైన సూత్రాలను ఇవాళ ప్రపంచం ముందు పెట్టాడు. అంటే ఆ కర్లీ టర్ల్స్లో అంత వివరంగా చేసి మీరు కూడా ఫాలో అవ్వండి అంటే మనము ఎంతలాగా ఇన్స్పైర్ అవ్వాలి. ఒక 54 ఏళ్ల వ్యక్తి ఇంతలాగా 21 రోజుల్లో ఇంతలాంటి వెయిట్ లాస్ చేసి చూపించాడు అంటే ఇతని మనం పూర్తిగా తీసుకోవాలా వద్దా? వెయిట్ పెరగడం వలన రోగాలు వస్తాయి, మన అందరికీ తెలుసు. సో ఆ రోగాల నుంచి బయటపడాలి అంటే మాధవన్ గారు చెప్పిన సూత్రాలను మనం పాటించాలా వద్దా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.